హలో ఫ్రెండ్స్, ఆర్సెట్ 2022 సంబంధించిన లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ క్వశ్చన్ పేపర్ చూస్తున్నాం. ఫస్ట్ పార్ట్లో 25 క్వశ్చన్స్ చూసాం. ఇది సెకండ్ పార్ట్లో మరొక 25 క్వశ్చన్స్ చూద్దాం అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మల్టీ సబ్జెక్ట్ గేట్వే? 96 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మల్టీ సబ్జెక్ట్ గేట్వే? డస్, హుంబుల్, శాప్లింగ్, ఎడ్వెబ్. వీటిలో టెనార్డ్స్ వచ్చేసి రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. వాటిల్లో ఇది ఫస్ట్ది మల్టీ సబ్జెక్ట్ గేట్వేస్. వాటిలో డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చాడు. సబ్జెక్ట్ గేట్వేస్ చాలా ఉంటాయి, అవి కూడా మనం చూసుకోవాలి. 97. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఆర్గనైజేషన్ ఆన్లైన్ టూల్? మమ్మ, డాగ్ ఫైల్, వివిసిమో, ఎంటైర్ వెబ్. దీంట్లో స్పెషలైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఆర్గనైజేషన్ ఆన్లైన్ టూల్ వచ్చేసి వివిసిమో. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 98 క్వశ్చన్ చూడండి. కోఆపరేటివ్ ఆన్లైన్ సీరియల్ ప్రోగ్రామ్ కౌన్సే is a being operated by Webopac, Mark, OCLC, FID. దీంట్లో మార్క్ ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 99 క్వశ్చన్ చూడండి. ఫోనిక్స్ షెడ్యూల్ ఆర్ పార్ట్ ఆఫ్ ది విచ్ క్లాసిఫికేషన్? సిసి, డిడిసి, యూడిసి, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ సబ్జెక్ట్, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ క్లాసిఫికేషన్. వీటిలో డిడిసి వచ్చేసి రైట్ ఆన్సర్. ఫోనిక్స్ షెడ్యూల్ ఇన్ డిడిసి. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 100 క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్ ద 4 ఎంటిటీస్ ఆఫ్ ఎఫ్ఆర్పిఆర్ మోడల్? ఫంక్షనల్ రిక్వైర్మెంట్, బిబ్లియోగ్రఫికల్ రికార్డ్స్ మోడల్. దాంట్లో 4 ఎంటిటీస్ ఏంటంటే వర్క్, పర్సనాలిటీ, మ్యాటర్, ఎనర్జీ, స్పేస్. వర్క్, ఎక్స్ప్రెషన్స్, మేనిఫెస్టో, ఐటమ్. బుక్, ఫామ్, అవైలబిలిటీ, టైప్. డిసిప్లిన్, ఎంటిటీ, యాక్షన్, పర్సనాలిటీ. దీంట్లో వర్క్, ఎక్స్ప్రెషన్, మేనిఫెస్టేషన్, ఐటమ్. సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అన్నమాట. 101 క్వశ్చన్ చూడండి. ది కాన్సెప్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిలాంగ్స్ టు సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్, థర్డ్ జనరేషన్ కంప్యూటర్, ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్, ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్. దీంట్లో ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ సంబంధించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 102. హూ డిజైన్డ్ అనలిటికల్ ఇంజిన్? ఫస్ట్ వన్ పాస్కల్, సెకండ్ చార్లెస్ బాబేజ్, థర్డ్ వన్ జేమ్స్ వాట్, 4 వచ్చేసి బాయ్. దీంట్లో చార్లెస్ బాబేజ్. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 103 క్వశ్చన్ చూడండి. ISO 9960 is related with standard for encoding data on CD-ROM, standard for computer hardware, standard for information processing, standard for networking. దీంట్లో స్టాండర్డ్ ఫర్ ఎన్కోడింగ్ డేటా ఆన్ CD-ROM. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అన్నమాట. 103. 104 చూడండి. విచ్ నెట్వర్క్ in India provided the first email service in the country? First one Nicknet, second one Delnet, third one Airnet, fourth one Influnet. దీంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. ఎయిర్నెట్ is రైట్ ఆన్సర్. 105 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్నాలజీ is not related to semantic web? ఫస్ట్ వన్ RDF, రెండోది ఆంథాలజీస్, థర్డ్ వన్ క్లౌడ్ సీడింగ్, ఫోర్త్ వన్ URL. దీంట్లో క్లౌడ్ సీడింగ్ ఇది రైట్ ఆన్సర్. నాట్ రిలేటెడ్ సెమాంటిక్ వెబ్ వచ్చేసి క్లౌడ్ సీడింగ్. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. క్రాన్ఫీల్డ్ స్టడీస్ ఆర్ an example ఆఫ్ ఫస్ట్ వన్ సర్వే రీసెర్చ్, సెకండ్ వన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్, థర్డ్ వన్ హిస్టారికల్ రీసెర్చ్, ఫోర్త్ వన్ కేస్ స్టడీ. Cranfield studies related to experimental research. So second one right answer. Next,
107 question చూడండి. Action research means a longitudinal research, a applied research. Third one, a research initiated to solve a immediately problem. Fourth one, a research with socio-economic objective. Action research means a research initiated to solve a immediately problem. Third one, right answer. 107 is third one, right answer. 108 చూడండి. In the process of conducting research, formation of hypothesis is followed by selection. First one, selection of research tools. Second, analysis of data. Third one, statement of objectives. Fourth one, collection of data. దీంట్లో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సెలక్షన్ ఆఫ్ రీసెర్చ్ టూల్స్ ఈజ్ రైట్ ఆన్సర్. అవైలబిలిటీ ఆప్షన్స్లో ఇది కరెక్ట్ ఆన్సర్. 109 infros is example of which type of research method? Survey method, experimentation, case study, observation. దీంట్లో ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్, సర్వే మెథడ్. 110 క్వశ్చన్ చూడండి. 110 చూడండి. హూ డివైజ్డ్ ది స్పైరల్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్? స్పైరల్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్. హెచ్ఈ బ్లిస్. సెకండ్ వన్ డెవి. థర్డ్ వన్ రంగనాథన్. ఫోర్త్ వన్ కట్టర్. దీంట్లో రంగనాథన్ కరెక్ట్ మాట. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 111 pure research, an investigation conducted by an individual, an organization, a group of persons. Fourth one, 2 persons. Pure research investigation conducted by first one వచ్చేసి an individual. It is right answer. 112 mercantile libraries were set up in the which country? UK, USA, India, Rome. Your right answer is USA. Second one right answer. Dublin core meta data అది మెటా బేస్ అని ఇచ్చాడు. మెటా డేటా, అది మెటా బేస్ కాదు, మెటా డేటా. కన్సిస్ట్ ఆఫ్ ఫస్ట్ వన్ 11 ఎలిమెంట్స్, సెకండ్ వన్ 13 ఎలిమెంట్స్, థర్డ్ వన్ 15 ఎలిమెంట్స్, ఫోర్త్ వన్ 10 ఎలిమెంట్స్. దీంట్లో 15 ఎలిమెంట్స్. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. డూబ్లిన్ కోర్ మెటా డేటా కన్సిస్ట్ ఆఫ్ 15 ఎలిమెంట్స్. నెక్స్ట్ 114కి వచ్చిందండి. స్కోపస్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఫుల్ టెక్స్ట్ డేటాబేస్, సెకండ్ వన్ అబ్స్ట్రాక్ట్ అండ్ సైటేషన్ డేటాబేస్, థర్డ్ వన్ న్యూమరికల్ డేటాబేస్, ఫోర్త్ వన్ ఆల్ఫాబెటికల్ డేటాబేస్. హియర్ Scopus is a abstract and citation database. Second one right answer. 15 చూడండి. The term hypertext was coined by whom? Ted Nelson, Vannevar Bush, John Brown, J.C. Kirk. The hypertext was coined by first one right answer, Ted Nelson. 16 who was introduced to MBO? First one option F.W. Table, second one Peter Drucker, third one Henry Hoyle, fourth one E. Mayo. దీంట్లో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. Peter Drucker is right answer. MBO. 117 the standard size of accession registry is 16 by first option 16 by 13, second one 15 by 13, third one 16 by 12, fourth one 15 by 13. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ రైట్, 16 by 13 ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ రైట్ ఆన్సర్. 118 fumigation. The term is related to preservation. First option preservation, second option classification, third one management, fourth one
direction. Here first option is right answer, the reservation. 119. Who gave the basic principles of book selection in 1930? Dury, Dr. S.R. Ranganathan, McCalvin, fourth one Sayers. The first option right answer, Dury is the right answer. 120 question చూడండి. The term bibliophile refer to first option a bibliographer, second a publisher, third one a book binder, fourth one a book lover. The fourth one right answer, a book lover is right answer. 25 questions is completed. Remaining questions see the next video. Thank you.